హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు. ఒకటి, సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడులు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడులు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా. వాటి సంగతి మీరు చూసుకోండి. వాటి సంగతి మీరు వదులుకొని తప్పకుండా ఎన్నడో దాన్ని లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోవాలి. రెండేనా ఇంకొక మాట కూడా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుడు, కోత పెడతా అంటుడు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలని? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు. ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మంది చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా లెక్కలు లేడు, ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతాడు. ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయన చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళో ఎవరు ముంగట గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు. తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయి కూడా తెలుగు, కానీ తిట్లు నిజంగా చెప్తున్నా. ఇంకొకడు ఎవడన్నా రేషమునోడు అయితే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు దొరకలు ఆయన తిప్పి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి చచ్చిపోతుంది. సిగ్గు ఇజ్జతు మాలం ఏం లేవు. అరే నోరా మోరా. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన? మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానని వస్తూనే ఉన్నా. 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాలో 12-13 వేల కోట్లు కూడా దాడి చేసింది. కానీ అయిపోయింది అని చెప్పి ఇలా వదిలిపెట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుంటూరు అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగా వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసం అంట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశం అంతా ఉరిమురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతో పాటు ఎన్ని మాటలు, అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలు 2,500. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పాను 100 నీ 100 అని చెప్పి. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం ఉండదు నిజంగా, కానీ ఆయన భాషనే అర్థం. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారో ఆయన కోసుకొని ఎట్లా అంటాడు అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతాడని దొంగను చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతాడని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందుకే నేను సరే అంటలేదు, ఉత్తరాయణ ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేదు. ఎన్టీ రామారావు చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, వీళ్ళకి ఈయన చూస్తారు. చూసినాక ఏమనిపిస్తుంది? మరి ఇటువంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుదా నోరు ఇప్పితే పాపం ఇళ్ళకి డ్రైనేజ్ కంపదప్పు కూడా రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకులు పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చిన తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కూడా కూర్చున్నామంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ లేకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదు రేవంత్ రెడ్డికి. ఇలా పనిచేసిపోయినట్టే కదా హరీశ్ల కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడే. హరీష్ మంత్రి డాన్సులు కూడా చేసి ఇక్కడనే పెద్ద పోటుగా లెక్క హరీష్ రావు ఇట్లా అట్లా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడతాం. మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళ మంత్రులు, కానీ ఎప్పుడు కిషన్ పనులు చేయలేదు కదా, ఇంత లేఖిగా మాట్లాడలేదు కదా. ఇంత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. నర్సింగ్ అని మన పిల్లగాడు నర్సింగ్ ఒక్క పోస్ట్ పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టింది. అంటే గింత అరాచకం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు గుద్దుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ఇంకేం లేయద్దు. ఇదేనా పద్ధతి? పొగుడతారు ముఖ్యమంత్రిని. ఎప్పుడు పొగుడతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే, నువ్వు తెలంగాణ మీద
కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా 4 మంచి మాటలు చెప్తారు, లేకపోతే బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది. ఇలా 3.5 సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే మామూలు శ్రీధర్ కానీ, అదేవిధంగా నరేందర్ గారికి కానీ, రంగారావు గారిని కానీ, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెబుతూ, మరి మీకు అండగా పద్మ గారు, సుభాష్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అందరికి మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు. కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు, పూర్వ మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు 3 జిల్లా పరిషత్లు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారనే విశ్వాసం నాకు కూడా ఉంది, కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా అందరూ కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ పేరు పేరున ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున భవన్కి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ.